మించి కాళేశ్వరంకి చీఫ్ గెస్ట్ గా పిలిచారు. కాళేశ్వరం నీటి విడుదలకి చీఫ్ గెస్ట్ గా పిలిచినారు కదా, మరి దాన్ని ఏ ఉద్దేశంతో పిలిచారు? ఆంధ్రప్రదేశ్ మనదే అని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన జోబిలో ఉన్నాడు, మన షెడ్యూలో ఉన్నాడు అని చెప్పడానికి పిలిచినారా? అంటే ఇటువంటివి కూడా వస్తాయి కదా. ఎందుకు ఈ రకంగా రెచ్చగొట్టి ఇంకా పబ్బం గడుపుకునే ప్రయత్నాలు? వెంకటకృష్ణ గారు చెప్పండి అన్న. చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే చంద్రశేఖరరావు గారు గౌరవ తొలి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆంధ్రాకు వెళ్ళడం జరిగింది. ఆ రోజు నరేంద్ర మోడీ గారు కూడా మరి ఆ వేదిక మీద ఉండేది. వారు తెలంగాణ తెలుగు రెండు రాష్ట్రాలు బాగుండాలని వారిద్దరు కూడా అనుకున్నారు. అనుకోవడమే కాదు, చాలాసార్లు కేటీఆర్ గారు, మా ఈటల రాజేందర్ గారు, మా హరీష్ రావు గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వారు వెళ్ళడం జరిగింది. అనేక విభజన సమస్యల మీద కూడా ఆ రోజు చర్చ జరగడం జరిగింది. ఇప్పుడు జగన్ ఎందుకు పిలిచిండ్రంటే, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. గోదావరి నది ఇరు రాష్ట్రాలకు మరి సయోధ్యగా ఉండేటువంటిది. తెలంగాణ నుంచి ఇలా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాలు అవుతుందో మీ అందరూ తెలుసు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 4 ఏవైతే మండలాలు ఉన్నాయో ఆ మండలాల విభజన విషయంలో మీరు మాట్లాడేటప్పుడు నేను ఏం మాట్లాడలేదండి. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదండి. అన్నా నేను చెప్పేదేనండి, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. అన్న ఒక సోదర భావంతో నేను ఒక్క విషయం అడుగుతున్నానన్నా. మీరు ఉద్యమకారులు, మీరంటే ఒక గౌరవం ఉంది. నమస్తే తెలంగాణ పత్రికలో నిరంజన్ రెడ్డి గారు అన్న మాటల్ని మీరు సమర్థిస్తారా? ఇది రెండు రాష్ట్రాల ప్రజల్ని కలిపే ప్రయత్నమా, విషం చిమ్మే ప్రయత్నమా, విడదీసే ప్రయత్నమా? మీరు ఆ పార్టీ నాయకుడిగా మీరు దీన్ని సమర్థిస్తారా చెప్పండి. ఇదేనా మనం వ్యవహరించాల్సినటువంటి తీరు? ఇదేనా? నేను చెప్తాను. మీరు డిసెంబర్ 4వ తారీఖు నాడు గాంధీ భవన్లో తెలుగుదేశం జెండా ఎగిరిని చూసిండ్రా? మీరు దాన్ని మీరు సమర్థిస్తారా అన్నా? మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు డిసెంబర్ 4వ తారీఖు నాడు 64 సీట్లు సాధించినటువంటి కాంగ్రెస్ గాంధీ భవన్ లో మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు. పట్టాభి గారు ఆగండి. పట్టాభి గారు మీరు ఆగాలి. పట్టాభి గారు మీరు ఆగాలి. పట్టాభి గారు మీరు ఆగాలి. దయచేసి ఆగాలి. పట్టాభి గారు మీరు ఆగాలి. పదే అడ్డుపడడం కూడా కరెక్ట్ కాదు. పట్టాభి గారు ఒక నిమిషం. అయితే రవిశంకర్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక్క మాట కూడా రవిశంకర్ గారు మీరు అన్నదాన్ని ఒప్పుకుంటా. ఒక్క మాట నేను చెప్పనివ్వండి. చాలా తప్పులు ఉన్నాయి. మీరు అన్నదాన్ని చాలా హేయమైనటువంటి ఒక్క మాట కేసీఆర్ గారిని మీరు అవమానపరుస్తూ అనేక అంశాలు మాట్లాడినప్పుడు కూడా ఒక్క మాట రవిశంకర్ గారు మీరు అన్న విషయాన్ని నేను ఒప్పుకుంటా. వెంకటకృష్ణ గారు ఒక్క మాట మీరే చెప్పండి. మీతో మాట్లాడుతున్నాం కానీ ఒక్క విషయం నేను ఒప్పుకుంటా. మీరు అన్నదాన్ని రిజల్ట్స్ వచ్చిన రోజు గాంధీ భవన్ ఆవరణలో పసుపచ్చ జెండాలు ఎగిరిన మాట వాస్తవం, నేను ఒప్పుకుంటా. అదేమన్నా చంద్రబాబు నాయుడు పట్టుకొచ్చి ఎగరేసాడా, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకత్వం వచ్చింది? రేవంత్ రెడ్డి అభిమానులు, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరో బీఆర్ఎస్ ఓడిపోయిందనే ఆనందంలో వచ్చి ఎగరేసి ఉంటారు. దానికి తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఎగరేసినట్ట, లేకపోతే రేవంత్ రెడ్డి పిలిపించుకొని ఎగరేసినట్ట? మీలాంటి విద్యులు ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు అలాంటి సిల్లీ థింగ్ ని దాన్ని అడ్డం పెట్టుకొని ఈ తప్పును కప్పించుకోవాలనుకుంటారని నేను ఊహించలా. వెంకటకృష్ణ గారు నేను ఒకటే చెప్తున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు సహకారంతో వారి శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి ఆనాడు ఓటుకు నోటు విషయం తెలుసు కదండి. నేను బాగా లోతుకోని ఇంకా బాబు గారి శిష్యుడు కదా, చంద్రబాబు గారు పైనుంచి సెకండ్ ఇస్తే కింద నుంచి దండం పెట్టి పోయినోడు కదా కేసీఆర్ ఎవరు? చంద్రబాబు శిష్యుడు కదా. సోనియా గాంధీ చాలా సహజం. మాట వస్తే సహచరుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచి ఆ తర్వాత టీడీపీ పార్టీలో పోయిండు. అదంతా హిస్టరీ, అందరికి తెలిసే విషయం. మీరు గురు శిష్యులు వారు మాట్లాడుతున్నప్పుడు గానీ మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేసీఆర్ గారు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, బీఆర్ఎస్ మీద ఎన్ని నిందలు వేసినా
ఎన్ని నిందలు వేసినా కూడా నేను ఒక్క మాట కూడా అంటే మీరు మాట్లాడలేదు. ఒక్క నిమిషం సార్, ఇది ఆయన డైవర్ట్ చేస్తున్నారు. డైవర్షన్ కాదు. గతంలో ఒక మాట. ముఖ్యమంత్రులు అది రెండు రాష్ట్రాల మహేష్, అభివృద్ధి కోసం మహేష్, ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిస్తే ఇది గురు శిష్యులు ఇంకోటి తెలంగాణ ఈ చిల్లర వల్ల మాటలు ఎందుకండి? మహేష్ గారు ప్లీజ్, రవిశంకర్ గారు పాంచినాయలో ఇవాళ వాళ్ళు పెట్టినటువంటి ఫిరాయింపు జరిగితే, ఇదే రాహుల్ గాంధీ అన్నాడు ఫిరాయింపు జరిగితే వాళ్ళ యొక్క మరి అధికారాన్ని వెంటనే తొలగిపోయేటట్టుగా చేస్తామని ఇదే రాహుల్ గాంధీ ఇదే రాజ్యాంగాన్ని పట్టుకున్నాడు. మేము రాజధర్మం పాటిస్తున్నామని మన మహేష్ గారు బీఆర్ఎస్ వాళ్ళను మరి తీసుకోవడం రాజధర్మం అవుతుందా? రాజధర్మం అవుతుందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ కేసీఆర్ గారు చావు నోట్లకు పోయి తెలంగాణ తెచ్చిండండి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అసలు మీకు అర్థం తెలియదు. అది 80,000 కోట్లు మాత్రమే. ఏది ఇప్పటి వరకు 80,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం మీద ఖర్చు కాబడ్డాయి, టెండర్లు అయినాయి. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే కాదు, కాళేశ్వరం నుంచి 1,42,000 కోట్లు బాహుబలి మోటార్స్ ఉన్నటువంటి గాయత్రి పంప్ హౌస్ మొత్తం మునిగింది. మోటార్లు నడుస్తలేవు, పర్రెలు వాసినాయి, ఎక్కడికక్కడ పిల్లలు మునిగిపోయినాయి. నీ బాహుబలి కట్టడానికి పోయి చూసినామంటే చేతనైతే లేదు అధ్యక్షుడికి. కాకతీయ ద్వారా ఇవాళ చెరువులు ఎందుకు బాగు చేయలేదు అంటున్నా. ఇవాళ తాగే నీళ్ళు మిషన్ భగీరథ గల నీళ్లు ఇస్తా ఉంటారు. ఇదే